వైసీపీ నేత ఎంఎస్ఎంఈ మాజీ డైరెక్టర్ పాసం శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు గీతామాయి ఆశ్రమంలో పాసం శ్రీనివాస్ యువసేన పాసం తిరుపతి పాసం వెంకటేష్ మధు తదితర అభిమానులు అల్పాహారం నిత్యావసర సరుకులను అందజేశారు. పాసం శ్రీనివాస్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని ఆయురారోగ్యాలతో పుట్టినరోజులు జరుపుకోవాలని గీతామాయి వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పాండు ఆకాంక్షించారు. మా బ్రదర్ అటువంటి పాసం శ్రీనివాస్ గారి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు గీతామాయి తరపున అందరికి చెప్తున్నాం. ఈ రోజు ఆయన నిండు నూరేళ్లు అష్టాయిలతో ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వారికి అల్పాహార విందు తయారు వారి దేవుడు ఆశీస్సులు ఉండి మరిన్ని ఎన్నో ఆయన రాజకీయ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అష్టాయిలతో ఉండాలని కోరుకుంటూ మా తరపున కోరుకుంటున్నాం. మన గీతామాయి శ్రేయభిలాషులమ్మ పాసం శ్రీనివాస్ గారికి మరి వారి కుటుంబ సభ్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి వారి యొక్క శ్రేయభిలాషులకు వారి యొక్క సోదరులకు ఈ యొక్క వృద్ధుల మరి బాలభవన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్ర మాజీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ గారైనటువంటి శ్రీ పాసం శ్రీనివాస్ గారి యొక్క జన్మదినాన్ని గీతామాయి వృద్ధుల మధ్య మరి ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క రోజు కూడా మీ అందరి మధ్య అతని యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. మరి మీరు పాసం శ్రీనివాస్ గారికి మీ అందరి యొక్క ఆశీస్సులు ఆ భగవంతుని మీరందరూ కూడా మీ యొక్క చప్పట్ల ద్వారా శ్రీనివాస్ గారికి మరి రాజకీయ పరంగా బాగా అభివృద్ధి చెందాలని మరి శ్రీనివాస్ గారు ఈ రోజు తన పుట్టినరోజునే కాకుండా అనేక సేవలు మరి నెల్లూరు నగరంలో ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటాడు పాసం శ్రీనివాస్ గారు. మరి అదేవిధంగా మన మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు, మన విజయ డైరీ చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి గారి యొక్క ఆశీస్సులు, మరి అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు కాకాని గారు, మరి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఆశీస్సులు మరి ఎల్లవేళ పాసం శ్రీనివాస్ గారికి ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక పాసం శ్రీనివాస్ గారికి ఈ యొక్క గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.